మనం ఈ రోజు అంబానీ, అదానీల దగ్గరున్న డబ్బంతా తీసుకొని అందరికి సమానంగా పంచేస్తే కొన్ని ఇయర్స్‌కి వాళ్ళు మళ్ళీ రిచ్ అయిపోతారు. మనం మళ్ళీ నార్మల్ అయిపోతాం. దానికి రీజన్ వాళ్ళకి డబ్బు సంపాదించడంతో పాటు సంపద సృష్టించడం కూడా తెలుసు. అది మనకు తెలీదు కానీ ఎవ్వరు ఒప్పుకోరు. సంపాదించడం అంటే మనం డబ్బు కోసం పని చేయడం. అదే సంపద సృష్టించాలంటే డబ్బే మన కోసం పని చేయాలి. డబ్బు మన కోసం పని చేయడం అంటే దాన్ని ఇన్వెస్ట్‌మెంట్ చేయడం. చాలా మందికి ఇన్వెస్ట్‌మెంట్ ఎలా చేయాలో తెలీదు కాబట్టి వాళ్ళు తాము కష్టపడి సంపాదించిన డబ్బుని ఇన్వెస్ట్ చేయడానికి భయపడుతూ ఉంటారు. ఇలాంటప్పుడే నాకు 'మన్మధుడు' మూవీలో ఒక జోక్ గుర్తొస్తది. నీళ్ళంటే వాళ్ళకి కూడా భయమే అందుకే బ్రిడ్జ్ ఏసారంటాడు గదా! ఇన్వెస్ట్‌మెంట్ గూడా అంతే. మీకు ఈత రాకపోతే నీళ్లు దాటడానికి బ్రిడ్జ్‌ని యూజ్ చేసుకున్నట్టు ఇన్వెస్ట్‌మెంట్ చేయడానికి మాలాంటి సీఏలు, ఫైనాన్షియల్ అడ్వైజర్‌లని బ్రిడ్జ్‌గా యూజ్ చేసుకొని చేయొచ్చు. కాబట్టి నీళ్లు దాటడానికి మీరు ఈత నేర్చుకోనక్కర్లేదు. పక్కన ఏదైనా వంతెన చూసి ఎక్కేస్తే సరిపోతుంది. అలాగే మీరు సంపద సృష్టించడానికి ఇన్వెస్ట్ చేయడం రాకపోయినా నాలాంటి సీఏలు, ఫైనాన్షియల్ అడ్వైజర్‌లని యూజ్ చేసుకొని ఇన్వెస్ట్ చేసేసి ఆ వెల్త్‌ని ఎంజాయ్ చేయొచ్చు. కానీ వాస్తవానికి అలా చేసే తెలివైన వాళ్ళు చాలా తక్కువ మందే ఉంటారు. అందుకే కొంతమంది మాత్రమే ఆ నీటిని సక్సెస్‌ఫుల్‌గా దాటి ఇప్పటి వరకు ఉన్న మిడిల్ క్లాస్ అనే ప్లేస్ నుంచి ఇటువైపు రాగలుగుతున్నారు. మీరు వాళ్ళలో ఒకరవ్వాలనుకుంటే ఈ రీల్ కిందే కామెంట్ చేయండి. లేదా ఈ రీల్‌ని నాకే సెండ్ చేయండి. నేను సీఏ మహాదేవ్ ఒక చార్టర్డ్ అకౌంటెంట్ అండ్ సెబీ రిజిస్టర్డ్ మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్‌గా మీకు ఫ్రీగా ఇన్వెస్ట్‌మెంట్ గైడెన్స్ ఇస్తాను.